సో సపోజ్ మన దగ్గర ఒక ఎక్సెల్ షీట్ ఈ విధంగా ఉంది. సో ఇది ఒక వీక్లీ అటెండెన్స్ రిపోర్ట్ ఆఫ్ వన్ పర్టిక్యులర్ స్కూల్ అన్నమాట. సో ఈ డేటాని మామూలుగా మనం ఎక్సెల్లో అయితే డైరెక్ట్గా టైప్ చేసుకుంటాం, ఎక్సెల్లో ప్రింట్ తీసుకోవచ్చు. బట్ ఒక సాఫ్ట్ కాపీగా ఫిక్స్డ్ ఫార్మాట్లో, అంటే ఎడిట్ చేయడానికి అవకాశం లేకుండా ఫిక్స్డ్ ఫార్మాట్లో ఇది రిపోర్ట్ రూపకంగా వేరే వాళ్ళకి మనం సెండ్ చేయాల్సి వచ్చినప్పుడు, లేదా ఒక ఫిక్స్డ్ ఫార్మాట్లో ఒక రిపోర్ట్ రూపంలో దీన్ని మనం సేవ్ చేసుకోవాలి లేదా ఎవరికైనా షేర్ చేయాలి అనుకుంటే మనం ఏం చేస్తాం, మామూలుగా ఎక్సెల్లో కాకుండా దీన్ని పీడిఎఫ్, ప్రొటెక్టెడ్ డాక్యుమెంట్ ఫార్మాట్ అంటాము పీడిఎఫ్ని. సో పీడిఎఫ్ ఫార్మాట్లోకి దీన్ని కన్వర్ట్ చేసుకుంటాం. అయితే నార్మల్గా అయితే మన దగ్గర చాలా టూల్స్ అనేవి ఉంటాయి. ఆన్లైన్లో అయినా మనం ఎక్సెల్ టు పీడిఎఫ్ అనే కీవర్డ్ టైప్ చేసి మన ఎక్సెల్ ఫైల్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయడం ద్వారా మనం పీడిఎఫ్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అ లాంగ్ ప్రాసెస్. ఇంటర్నెట్ కనెక్షన్ కంపల్సరీ ఉండాలి. సో ఇదంతా ప్రాసెస్ అవుతుంది. బట్ మనకి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండా, ఎలాంటి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ టూల్స్ వాడకుండా డైరెక్ట్గా ఎక్సెల్లో ఉన్నటువంటి ఫైల్ ఏదైతే ఉందో డేటా, దాన్ని డైరెక్ట్గా మనం పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది? సో దట్స్ అ థింగ్, ఎక్సెల్ హ్యాస్ దట్ ఫీచర్ అనమాట, ఇన్బిల్ట్ ఫీచర్. సో అది ఎలా చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైప్ చేసిన ఈ ఎంటైర్ డేటా పేజ్లో కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోండి. సి హియర్ ప్రింట్ ఆప్షన్ చూడంగానే ఇక్కడ ప్రివ్యూ కనిపిస్తుంది. సో మనకు కావాల్సిన టోటల్ డేటా సెట్ అయింది, బట్ కొన్ని రోస్ అనేవి సెకండ్ పేజ్లోకి వెళ్తున్నాయి. సో వీ నీడ్ టు అడ్జస్ట్ ఇట్ ఫస్ట్. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక డాటెడ్ లైన్ వచ్చింది. సో ఈ డాటెడ్ లైన్ పైన ఉన్నదంతా పేజ్ 1 వస్తుంది, డాటెడ్ లైన్ కింద ఉన్నదంతా కూడా సెకండ్ పేజ్లో వస్తుంది. కానీ మనకు రిపోర్ట్ అంతా కూడా సింగిల్ పేజ్లో ఉంటే బాగుంటుంది కదా. సో దానికోసం మనం ఏంటంటే అన్నెసెసరీస్ గ్యాప్స్ ఎక్కడైతే ఉంటాయో వాటిని రిడ్యూస్ చేసుకోవాలి. రైట్, ఇప్పుడు ఒకసారి చూద్దాం. సిగ్నేచర్స్ మిస్ అవుతున్నాయి. సో ఇంకా అన్నెసెసరీ గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి? సో సపోజ్ వీక్లీ అటెండెన్స్ చాలా పెద్దగా అనిపిస్తే కొంచెం చిన్నగా చేసేద్దాం దీన్ని. రైట్, సో ఇది మరీ హెవీ లార్జ్గా ఉంది. సో దీన్ని కాస్త చిన్నగా ఫార్మాట్ చేయడం ద్వారా కొన్ని లైన్స్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా కొన్ని లైన్స్ మనకి రిక్వైర్ ఉంది. సో ఇలా మాన్యువల్గా మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక అడ్జస్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఒకసారి మార్జిన్ సెట్టింగ్ కూడా చూద్దాం. ప్రింట్లో ఇక్కడ మార్జిన్స్ ఎనేబుల్ చేసుకుంటే మనకి మార్జిన్ లైన్ వస్తుంది. సో మార్జిన్స్ని కొంచెం అడ్జస్ట్ చేయడం ద్వారా కూడా మనం కొత్త రోస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎస్, ఇక్కడ చూడండి ప్రివ్యూలో మనకు కావాల్సిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఒకే పేజ్లో వచ్చింది, సింగిల్ పేజ్. రైట్, సో ఇప్పుడు చూడండి, సో టోటల్ ఇన్ఫర్మేషన్ దట్ వాస్ ఫిట్ ఇన్ వన్ పేజ్. రైట్, సో ఇలా ఫిట్ చేసిన తర్వాత ఓకే, సో నౌ ఇట్ ఈస్ ఫిక్స్డ్. సో ఇలా ఫిట్ చేసిన తర్వాత ఇప్పుడు సమ్ వాట్ మిస్సింగ్ దేర్, ఇంకా కొంచెం అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది మనం. సో ఇలా అడ్జస్ట్ చేసాం, బట్ అడ్జస్ట్ చేసినప్పటికీ ఇది టైట్ ప్రొసీజర్లో ఉంది. దట్స్ మీన్ చాలా టైట్గా ఉంది కాబట్టి మనం టోటల్ ఇన్ఫర్మేషన్ ఒకే పేజ్లో సెట్ చేయలేకపోతున్నాం. సో ఇలాంటప్పుడు మనకి వ్యూ అనేటువంటి మెనూ ఉంది కదా, వ్యూ మెనూలో పేజ్ బ్రేక్ ప్రివ్యూ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, పేజ్ బ్రేక్ ప్రివ్యూ. సో ఇక్కడ చూడండి, ఈ డాటెడ్ లైన్ అనేది పేజ్ బ్రేక్. డాటెడ్ లైన్ పైన అంతా కూడా పేజ్ 1 మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది, పేజ్ 1 అనేసి. డాట్ కింద చూడండి, ఇక్కడ పేజ్ 2 స్టార్ట్ అయింది. సో కేవలం ఒక లైన్ మాత్రమే ఉంది, దట్ టు సిగ్నేచర్స్ మనం సపరేట్ పేజ్లో తీసుకుంటే బాగోదు కాబట్టి ఈ డాటెడ్ లైన్ని కాస్త కిందికి జరిపేద్దాం. రైట్, సో ఇలా డాటెడ్ లైన్ని మనం మూవ్ చేయడం ద్వారా కూడా మనం పేజ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎస్, సో ఇక్కడ మనం అడ్జస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇది నార్మల్ వ్యూలో చూస్తున్నాం. ఎస్, ఇప్పుడు ఫైల్లో ప్రింట్ మెనూలోకి వెళ్ళేసి ఒకసారి చెక్ చేద్దాం. సో మనకు కావాల్సిన డేటా మొత్తం కూడా ఒకే పేజ్లో సెట్ అయిపోయింది. సో నో నీడ్ టు బాదర్ హియర్. సో ఇప్పుడు 1 పేజ్లో వచ్చేసింది కాబట్టి ఇక దీన్ని సింపుల్గా మనం ప్రింట్ అయినా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం, ప్రింట్ కాకుండా డైరెక్ట్గా పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేయబోతున్నాం. ఒకవేళ ప్రింట్ తీసుకోవాలి అనుకుంటే ఇట్స్ అ సేమ్ స్క్రీన్. మీకు కావాల్సిన ప్రింటర్ ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈ పేజ్ సింగిల్ పేజ్ కాబట్టి నో నీడ్ టు గివ్ దట్ పేజ్ నెంబర్స్, డైరెక్ట్గా ప్రింట్ అంటే సరిపోతుంది అనమాట. సో ప్రింట్ వచ్చేస్తుంది. ఇలాగే ఇక్కడ ప్రింట్ నుంచి కూడా మీరు పీడిఎఫ్కి కన్వర్ట్ చేయొచ్చు, బట్ దిస్ ఈజ్ ద థర్డ్ పార్టీ అనమాట.
ప్రింట్కి బదులు ప్రింటర్ నేమ్ని పీడిఎఫ్ ప్రింటర్ నేమ్ దట్స్ మీన్ మైక్రోసాఫ్ట్ ప్రింట్ టు పీడిఎఫ్ అనేటువంటి ఆప్షన్ మీరు ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి. ఈ ఫీచర్ ఇన్స్టాల్లో ఉంటే గనక మీరు ఇప్పుడు ప్రింట్ అనగానే మనకు పీడిఎఫ్లో వస్తుంది. సో ఇది థర్డ్ పార్టీ హెల్ప్ ద్వారా మనం చేసుకోవడం. ఇలా థర్డ్ పార్టీ హెల్ప్ లేకుండా డైరెక్ట్గా కూడా మనం ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ ఆప్షన్ అంటే ఆ ఫైల్లో ఎక్స్పోర్ట్ ఆప్షన్ తీసుకొని డైరెక్ట్గా క్రియేట్ పీడిఎఫ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా కూడా మనం క్రియేట్ పీడిఎఫ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, డైరెక్ట్గా పీడిఎఫ్ వచ్చేసింది. వీక్లీ అటెండెన్స్ రిపోర్ట్ పీడిఎఫ్ డైరెక్ట్గా క్రియేట్ అవుతుంది. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటంటే మనం ఆల్రెడీ సేవ్ యాజ్ గురించి చెప్పుకున్నాం ఇదివరకు. సేవ్ యాజ్లో బ్రౌజ్ ఆప్షన్ ద్వారా కూడా ఇక్కడ సేవ్ యాజ్ టైప్ అని కనిపిస్తుంది. సేవ్ యాజ్ టైప్లో బై డిఫాల్ట్గా XLSX అని ఉంటుంది. సో XLSX అనేది ఎక్స్టెన్షన్, అది మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అడ్వాన్స్డ్ ఎక్స్టెన్షన్ అనమాట. ఈ సేవ్ యాజ్ టైప్ పైన క్లిక్ చేస్తే మనకు చాలా మెన్షన్స్ వస్తాయి, చాలా ఎక్స్టెన్షన్స్ అనే లిస్ట్ అనేది వస్తుంది. సో దీంట్లో చూడండి, ఇవన్నీ కూడా ఎక్సెల్కి సంబంధించిన ఎక్స్టెన్షన్స్. 2003 ఓల్డ్ వెర్షన్లో అయితే నార్మల్గా XLS అని మాత్రమే అంటాం. న్యూ వెర్షన్ ఇది XLS అనేది ఓల్డ్ వెర్షన్, అండ్ XLSX అనేది లేటెస్ట్ వెర్షన్ అనమాట. సో .csv కామా సపరేటెడ్ ఫైల్ అంటాం దీన్ని, టెక్స్ట్ ఫైల్. ఇలా మనకు ఏ ఫార్మాట్ కావాలంటే ఆ ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు. అయితే మన ఇంటెన్షన్ ఏంటి, ఇప్పుడు మనం పీడిఎఫ్లో సేవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దీంట్లోనే పీడిఎఫ్ అనే ఆప్షన్ ఉంది. ఇది డిఫాల్ట్ అండి. ఎంఎస్ ఆఫీస్ ఎప్పుడైతే మీరు ఇన్స్టాల్ చేసుకుంటారో ఎంఎస్ ఎక్సెల్ కాంపోనెంట్స్ అన్నీ కూడా, సో ఈ పీడిఎఫ్ అనేది బై డిఫాల్ట్గా వస్తుంది లేటెస్ట్ వెర్షన్స్లో. మేబీ ఈ ఆప్షన్ మీకు ఓల్డ్ వెర్షన్స్లో ఉండకపోవచ్చు, లైక్ 2007 ఆర్ ఓల్డ్ వెర్షన్స్లో మీకు ఈ ఆప్షన్ ఉండదు. 2009 అండ్ అబోవ్ వెర్షన్స్లో మాత్రమే మీకు ఈ ఫీచర్ కనిపిస్తుంది అనమాట. సేవ్ యాజ్ టైప్లో పీడిఎఫ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా మీరు సేవ్ అంటే సరిపోతుంది. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, బట్ దట్ ఎంటైర్ ఫైల్ నాకు చాలా పేజెస్ ఉన్నాయి, అందులో ఒక స్పెసిఫిక్ పేజ్ మాత్రమే నాకు పీడిఎఫ్ కావాలి. దెన్ యూ హ్యావ్ ద ఆప్షన్స్ హియర్. సో ఇక్కడ మీకు ఏ పేజ్ నుండి ఏ పేజ్ వరకు పీడిఎఫ్లో రావాలో యూ హ్యావ్ టు స్పెసిఫై ఇట్. కరెంట్లీ వీ హ్యావ్ ఓన్లీ వన్ పేజ్, సో దట్ నో నీడ్ టు సెలెక్ట్ ద పేజ్ నెంబర్స్, రైట్? సో మీరు ప్రింట్ తీసుకోవడానికి ఏ ఫీచర్స్ అయితే వాడతారో, ఆల్ రేంజ్ ఆర్ పేజెస్ ఆర్ సెలెక్షన్, యాక్టివ్ వర్క్ షీట్, ఎంటైర్ వర్క్ బుక్, ఇలా ఇవన్నీ ఫీచర్స్ ఇక్కడ అప్లై అవుతాయి. దీంట్లో మీరు ఏది ప్రింట్ చేయాలనుకుంటున్నారు, సెలెక్షన్ అయితే ముందు మీరు సెలెక్ట్ చేసి ఉండాలి, లేదా పేజెస్ కావాలి అంటే పేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వాట్ ఎవర్ యూ వాంట్ టు ప్రింట్ ఆర్ కన్వర్ట్ టు ద పీడిఎఫ్ దట్ యూ హ్యావ్ టు సెలెక్ట్. పేజ్ నెంబర్స్ అయితే ఏ పేజ్ నుండి ఏ పేజ్ వరకు. ఓకే, ఆల్ అయితేనేమో జస్ట్ సెలెక్ట్ ఇట్ ఆల్ టు ప్రింట్ దట్ ఆల్ పేజెస్. ఇది స్పెసిఫై చేసి సేవ్ అంటే సరిపోతుంది. ఇక్కడే మీకు లొకేషన్ అండ్ ఫైల్ నేమ్ని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో డైరెక్ట్లీ లైక్ దట్ వీ కెన్ కన్వర్ట్ దట్ ఎక్సెల్ ఫైల్ టు ద పీడిఎఫ్ వితౌట్ హెల్ప్ ఆఫ్ ఎనీ థర్డ్ పార్టీ ఆర్ any online tools. Okay, so this is the simplest method to convert Excel to the PDF. ఓకే, ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇది చాలా చాలా యూస్ఫుల్, ఎస్పెషల్లీ ఎంప్లాయీస్కి, ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అఫ్కోర్స్ స్టూడెంట్స్కి కూడా యూస్ఫుల్, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు ప్రాజెక్ట్స్ చేస్తుంటారు, ఎక్సెల్లో ప్రాజెక్ట్స్ చేసి వాటిని పీడిఎఫ్లో సబ్మిట్ చేయాల్సి వస్తుంది. పీడిఎఫ్లో సబ్మిట్ చేయాలంటే మళ్ళీ ఆన్లైన్ టూల్స్ తీసుకోవడం, ఆన్లైన్ టూల్స్లో కూడా లిమిటేషన్ ఉంటుంది. కొన్ని పేజెస్ అయితే ఫ్రీ వస్తాయి, నెంబర్ ఆఫ్ పేజెస్ పెరిగే కొద్దీ మీకు ఫ్రీ అనేది అందుబాటులో ఉండకపోవచ్చు. యూ హ్యావ్ టు పే సమ్ మనీ టు గెట్ దట్ ఫీచర్. సో అవన్నిటికీ చెక్ పెడుతూ మనకి ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్లోనే ఉన్నటువంటి డిఫాల్ట్ ఆప్షన్ వితౌట్ పేయింగ్ ఎన్ ఎంపీ, right? So without paying the money, directly you can convert any number of pages into the PDF from Excel, right? సో ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది అందరికీ, స్టూడెంట్స్కి అండ్ ఎంప్లాయీస్కి కూడా. సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు క్లారిటీగా ఉండి అలాగే ఉపయోగానికి వస్తుంది అని మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, ఎందుకంటే దిస్ ఈజ్ ద వెరీ యూస్ఫుల్ టెక్నిక్ ఫర్ ఆల్ యాజ్ ఎంప్లాయీస్ ఆర్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి జస్ట్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, సో ఆ రకంగా అలాగే వ్యూస్ కూడా నాకు ఎక్కువ రావడం జరుగుతుంది. అప్పుడు నేను ఇలాంటి టిప్స్ ఉన్న వీడియోస్ ఇంకా ఎక్కువగా మీకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్. If you're not subscribed this channel, please subscribe and recommend your friends to subscribe this channel. Thanks for watching.